చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురు పౌర్ణమి సందర్భంగా వెళ్ళారు సార్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు స్కూల్కి వెళ్ళారు. అక్కడ 8th క్లాస్ స్టూడెంట్స్కి క్లాస్ కూడా తీసుకున్నారు సార్. అదే క్లాస్లో లోకేష్ కూడా స్టూడెంట్గా కూర్చున్నారు సార్. గురువుల గౌరవాన్ని పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చిన పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు గారు 45 years పొలిటికల్ ఇండస్ట్రీ అండ్ సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ స్థాయి వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడాన్ని ఏ రకంగా పొలిటికల్ ఇండస్ట్రీ అని మీ పదం నేను వాడను, అది పొలిటికల్ లైఫ్ అంటాను. పాలిటిక్స్ ఇండస్ట్రీ కాదు, పాలిటిక్స్ ఈజ్ ఎ సర్వీస్, ఇట్ ఇస్ నాట్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో లాభ నష్టాలు ఉంటాయి, పాలిటిక్స్లో ఈజ్ ఎ పబ్లిక్ సర్వీస్. అఫ్కోర్స్ అది కూడా లాభ నష్టంగా మారిపోయింది. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళడాన్ని ఆహ్వానించాలి. కానీ సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి విద్యామంత్రి వస్తున్నారంటే ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎంత రుచిగా ఉంటుందో మనం చెప్పచ్చు, అది ఎంత బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ ఉంటాయో మనం చెప్పచ్చు. సో అందువల్ల వెళ్ళడం సంతోషం. మీకు సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ప్రోగ్రాంతో పాటు ఇది పోవడాన్ని మెచ్చుకోవాలి. అదే సమయంలో మంత్రులు అధికారులు సడన్ ఇన్స్పెక్షన్ చేయాలి. ముందుగానే పోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో మీకు ఉస్మాన్ సిట్లో ఒక అనుభవం చెప్తుంటారు. ఎమర్జెన్సీ కాలంలో వైస్ ఛాన్సలర్ ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే వైస్ ఛాన్సలర్ వస్తున్నాడని తెలిసి, అది కూడా చాలా స్ట్రిక్ట్ వీసీ ఉండే జగన్మోహన్ రెడ్డి అని, ఎమర్జెన్సీ టైము భయపడి ఆ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా 2-3 సార్లు క్లీన్ చేసి మంచి నీట్గా ఎక్కడక్కడ కదలకుండా పెడితే ఆ ఎడద డిపార్ట్మెంట్ వీసీ వెంటనే సస్పెండ్ చేశారట. ఇంత నీట్గా ఉందంటే మీరు ఎవడు పనిచేస్తలేడని. ఎందుకంటే పని చేస్తే ఇంత నీట్గా ఉండే ప్రసక్తి లేదు. సో ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది, మీరు ఎవరు పని చేయకపోతేనే ఇంత నీట్గా ఉన్నది, దీన్ని కాపాడుకుంటారు అని. సో అలా ఉంటుంది. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు పోవడాన్ని వెల్కమ్ చేయాలి. అందులో చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట కూడా చెప్పాడు, ఇది నాలెడ్జ్ ఎకానమీ, ఈ నాలెడ్జ్ ఎకానమీలో చదువుకోండి అని. ఒక ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, నిజంగా అభినందనీయము. ఎందుకంటే అది పెద్ద స్ఫూర్తినిస్తుంది కదా పిల్లలకు. ఒక సెకండ్ ఆలోచిద్దాం, నేనే స్కూల్లో ఉన్న సమయంలో మా స్కూల్కు చీఫ్ మినిస్టర్ వస్తే ఎంత బాగుండేది, నాకున్న కెపాసిటీ చూపెట్టుకున్నటువంటి కదా అని ఎంత ఆనందంగా ఉంటుంది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి ఎమ్మెల్యే వచ్చాడు, కేవీ కిషన్ రావు అని, మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. మాకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు అని. ఇండిపెండెంట్ డేకి వచ్చాడు, మామూలు అడావుడు ఉండదు కదా ఎమ్మెల్యే వస్తా, ఎమ్మెల్యే అంటే కింగ్. ఈ రోజుల్లో కింగ్ అంటే ఆ రోజుల్లో కింగ్ కానీ ఎక్కువ ఎంపరర్. సో అంత పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతాలు పలికా, మేము అందరం లైన్లో నిలబడి పూలదండలు వేశారు. నాకు అప్పుడు 7వ తరగతి పిల్లవాడి, ఏంటి హూ ఇస్ దిస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇంత పవర్ఫుల్ ఉంటాడా, మనం ఎందుకు కాకూడదు ఎమ్మెల్యే అనే భావన కలిగింది. వెళ్ళి మా సోషల్ స్టడీస్ టీచర్ని అడిగాను. అడిగితే ఆమెన్నది, నీకు తెలవదారా ఎమ్మెల్యే సోషల్ స్టడీస్ చదవలేదారా అని, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పింది. నేను కూడా కావచ్చు కదా అని అంటే మా టీచర్ నవ్వింది. ఇది 75 ఆ ప్రాంతంలో. సరిగ్గా ఒక 32 years తర్వాత నేను అదే అసెంబ్లీలో ఎంటర్ అయ్యాను. అదే అసెంబ్లీలో ఎంటర్ అయ్యి ఉపన్యాసం మాట్లాడాను. సో అందువల్ల డెఫినెట్గా పిల్లలకు అదొక డ్రీమ్ కదా, చీఫ్ మినిస్టర్ వస్తే ఆ కూర్చున్న బిడ్డల్లో ఎవరెవరు సీఎం అవుతారేమో భవిష్యత్తులో. సో ఆ రోజు మా ఎమ్మెల్యే ముందు నిలబడ్డ నేను ఎమ్మెల్సీ అదే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ముందు కూర్చున్న ఏ బిడ్డో రేపు సీఎం కాకూడదని ఏముంది. నిజంగా గొప్ప అనుభూతి కనుక ఖచ్చితంగా అభినందించాలి చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్ను. సో ఇందులో నాలెడ్జ్ ఎకానమీ అని ఒక మంచి పాయింట్ చెప్పాను. ఎందుకంటే ఇది విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మీకు అగ్రికల్చరల్ ఎకానమీలో భూస్వామి కొడుకు భూస్వామి అవుతాడు, టాలెంట్తో సంబంధమే లేదు. అన్లెస్ ఆ భూస్వామి కొడుకు ఒక పేద బిడ్డను కనుక ప్రేమించితే తప్ప. భూస్వామి కూతురు అయితే ఒక వ్యవసాయ కూలి ఒక హీరోని ప్రేమిస్తుంది, లేదు ఆ భూస్వామి కొడుకు అయితే ఒక వ్యవసాయ కూలి హీరోయిన్ ప్రేమిస్తారు. కానీ ఇది సినిమాలో జరుగుతుంది, కృష్ణ సినిమాలో ఉండేది. పెద్ద ఎస్టేటు ఓనర్ ఎవరు ఉంటారు, దాంట్లో కూలీ పని చేసుకునే కృష్ణ హీరో. అది నిజ జీవితంలో జరగదు కదా. ఇక ఒక
పారిశ్రామిక ఎకానమీలో పరిశ్రమ యజమాని అవుతాడు. టాలెంట్తో సంబంధమే లేదు. ముఖేష్ అంబానీ కొడుకు పుట్టుకతోనే 1,00,000 కోట్ల వ్యాపారానికి యజమాని. ఏ టాలెంట్తో సంబంధం లేదు. స్టాన్ఫోర్డ్లు, హార్వర్డ్ MBAలు చేయలే, పుట్టుకతోనే యజమాని. కానీ నాలెడ్జ్ ఎకానమీలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరికి టాలెంట్ ఉంటే వారే అల్టిమేట్. మీకు సుందర్ పిచ్చయ్య మద్రాస్ నగరంలో ఒక మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కు పోయిన బిడ్డ ఇవాళ మీకు వచ్చింది పత్రికలో చూడండి. ప్రపంచంలోనే రిచెస్ట్ బిలియనీర్లలో ఒకరిగా సుందర్ పిచ్చయ్య కూడా స్థానం వచ్చింది. ఎందుకు సాధ్యమైంది? ఓ మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కి వెళ్ళిన బిడ్డ IIT ఖరగ్పూర్లో చదివాడు, తర్వాత టాప్ యూనివర్సిటీలో చదివాడు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు సుందర్ పిచ్చయ్య. భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది భారత ప్రజలకు ప్రధానమంత్రి. ఆయనను కలవటానికి 15 రోజుల ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లేఖ రావాల్సి వచ్చింది. అవర్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ లైక్ టు విజిట్ గూగుల్ ఆఫీస్ అండ్ మీట్ యూ, అపాయింట్మెంట్ ఇవ్వండి అని. సో ఎలా సాధ్యమైంది? ఇది చదువు వల్ల సాధ్యమైంది కదా. మా ఫ్రెండ్ ఒకతను శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఒక షాప్లో ఉండగా బయటకు వెనకాలకెళ్ళి ఒక లేడీ 60-65 ఏళ్ళ మహిళ నానా ప్రసాద్ అని పిలిచింది. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఈయన వెనక్కి తిరిగి చూశాడు. చూసే వరకు 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం తమ ఇంట్లో పనిచేసిన ఆవిడ. సో ఆనందం ఒక్కసారి పట్టలేకపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు స్నానం పోసి, తినిపించి, బట్టలేసి స్కూల్కి పంపిన పనామే. చాలామంది ఇళ్లలో పని మనిషి ఒక కుటుంబ సభ్యురాలుగానే ఉంటారు. సో ఆ బిడ్డ తన సొంత బిడ్డలాగా వాళ్ళను చేసింది. సో ఏందమ్మా ఇక్కడికి వచ్చారు అది అంటే వీడికి ఆలోచన, ఈమె ఇక్కడ కూడా పని మనిషిగా వచ్చిందా అని. ఎందుకంటే ఎలా వచ్చి ఉంటుందని. తర్వాత ఆమె చెప్పాడు, ఏం లేదు నాన్న, 2 కొడుకులు చదువుకున్నా నాన్న, ఒకడు గూగుల్లో చేస్తున్నాడు, ఇంకోడు మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు. అమ్మ ఒకసారి వచ్చిపో అంటే వచ్చా నాన్న అన్నది. అంటే ఇది ఎలా సాధ్యమైంది? ఒక ఇంట్లో పనిచేసే తల్లి ఇవాళ ప్రపంచంలోని 2 టాప్ కంపెనీస్లో ఎలా పనిచేయగలిగింది? ఇది కేవలం చదువు. మీరు సామ్ పెట్రోడా ఇటీవల ఈ మధ్య స్టేట్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి కలవరం తెప్పించే సామ్ పెట్రోడా ఒరిస్సాకు చెందిన ఒక కార్పెంటర్ కుటుంబంలో పుట్టి పని దొరకక గుజరాత్కు వాళ్ళ తండ్రి మైగ్రేట్ అయితే ఈయన 7th చైల్డ్లో 9th చైల్డ్లో. సో అలాంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలో రాజకీయాలు పక్కకు పెడితే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక పేరెన్నిక కన్నా వ్యక్తిగా వచ్చాడు. మీకు AS రావు ECIL ఫౌండర్. వారాలు చేసి ఆయన ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వారం భోజనం చేసి చదువుకున్నాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫీజు కట్టలేకపోతే డిగ్రీ మధ్యలో పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చే సమయంలో వదిన బాధపడుతుంటే పక్కింటి వాళ్ళ ఒక పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఆ పక్కింటి పోస్ట్ మాస్టరు భార్య ఈ బిడ్డ చదువుకుంటాడని చెప్పి తన ఒంటి మీద ఉన్న నగలు తీసిచ్చి బిడ్డకు పంపియండి అని అన్నారు. అలా చదువుకున్న AS రావు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ APJ అబ్దుల్ కలాం ఒక పేపర్ వేసుకుని బతికాడు, చదువుకున్నాడు. మిసైల్ మ్యాన్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. అందువల్ల పేద బిడ్డల్లో చదువు ఒక జీవితాన్ని మార్చేది. అమర్త్య సేన్ అంటాడు, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఎనదర్. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. అంటే పేదరికానికి అసమానతలకు కారణం విద్యాపరమైన అసమానత, ఆదాయపరమైన అసమానత దారితీస్తుంది అంటాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది చాలా కరెక్ట్. నాలెడ్జ్ ఎకానమీకి మాత్రమే ఈ ట్రాన్స్ఫర్మేటరీ పొటెన్షియల్ ఉంది. వరల్డ్ బ్యాంక్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అనే రిపోర్ట్లో అంటుంది, ఎకానమీస్ ఆర్ నాట్ merely built by the physical and natural resources. Economies in the knowledge-based global societies of the 21st century are increasingly built upon human resources అంటది. అంటే ఆర్థిక వ్యవస్థలు సహజ వనరులు, భౌతిక సంపద ఆధారంగానే నిర్మితం కావడం లేదు. 21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత సమాజంలో ఆర్థిక వ్యవస్థలు మానవ వనరుల ఆధారంగా నిర్మించబడుతున్నాయి అంటాడు. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం గొప్పతనం. ఆయన చెప్పిన నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ 100% నిజమైంది.